ఇంకొక చిన్న విషయం చెప్తా. అంటే ఇవి తెలవాల్సిన విషయాలు. నేను ఒక ఫంక్షన్ పోయినా. ఒక ఫంక్షన్ పోతే ఆ ఫంక్షన్ పోయి బయటకు వస్తున్నా. ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వస్తున్నా దానికి. ఏందమ్మా నువ్వు ఆగు సార్ అంటే అడుగుంటానన్న స్థాయికి ఆగు సార్ అంటే వాళ్ళ నాన్నగారు ఆ పాపని ఎత్తుకొని వస్తున్నాడు. పాపని ఎత్తుకొని వస్తుంటే మా పాపతో ఫోటో దిగు అంటది అమ్మాయి. ఎందుకు దిగాలమ్మా అని చెప్పి అన్నా. అంటే వాళ్ళ నాన్న అయిపోయింది, సార్ నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్ సార్, ఎంపీటీసీ నేను. మా అమ్మకు హార్ట్లో, మా అమ్మాయికి 8th క్లాస్ అమ్మాయి హార్ట్లో హోల్ వచ్చింది. నేను హైదరాబాద్ హాస్పిటల్లో సర్జరీ చేద్దామని చెప్పి అడ్మిట్ చేసిన. ఇంకా 3 daysలో సర్జరీ అమ్మాయికి. మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసి నాకు, ఏమైనా నువ్వు రావా ఎంపీటీసీ, నువ్వు రావా, ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ 3 daysలో ఉన్నది, మరి వచ్చి పని చేయాలి కదా అని చెప్పి అన్నాడట. నేను ఫోన్ మాడుతుంటే అమ్మాయి పక్క బెడ్ మీద ఉన్నది. లేదు సార్ నేను రాలేదన్నా, నేను రాలేను, మా అమ్మాయికి ఎల్లుండి సర్జరీ ఉన్నది కాబట్టి రాలేను, మీరు చూసుకోండి, పోలింగ్ రోజు వచ్చి ఓటేసిపోతా అని చెప్పి ఫోన్ పెట్టేసినాడ. పెట్టేసిన వెంటనే ఈ ఫోటో దిగిన అమ్మాయి ఏమన్నాడంటే, బెడ్ మీద ఉన్న అమ్మాయి, లేదు నాన్న నువ్వు పోవాలి, నువ్వు పోయి బండి సంజయ్కి ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, హార్ట్ లేకుంటే చేసుకోను. ఆ అమ్మాయితోనే సెల్ఫీ దిగాను నేను. అంత అభిమానం సంపాదించినాక అది చిన్నపిల్లలే, ఓ చిన్న పిల్లలతోనే నాకు దాదాపు 1,00,000 పడ్డాయి. ఇప్పటికి 7 చిన్నపిల్లలు బాగా ప్రేమ. నా పాదయాత్రలో ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక 4 పిల్లలు వస్తారు. ఆ 3 పిల్లలకి చాలా చెప్పులు ఉంటాయి, ఇంకో అబ్బాయికి చాలా చెప్పులు ఉంటాయి. ఆ అబ్బాయికి సమ్మర్లో సెల్ఫీ దిగుతుంటే ఇట్లా కొట్టుకుంటూ ఉంటాడు. నా కాళ్ళ మీద కూర్చోట్టుకొని నేను సెల్ఫీ దిగుతా. మా కార్యకర్తలు పిలిచి చెప్పులు కొనివ్వట. దాదాపు 5,000 నుంచి 10,000, 5,000 కంటే ఎక్కువ మంది పిల్లలకు చెప్పులు కొనిచ్చాను నేను. అంటే పూర్ ఫ్యామిలీస్. కానీ పాదయాత్ర అనేది అసలు లైఫ్లో అనేక విషయాలు తెలుసుకున్నాను. అసలు మీరు పాదయాత్ర గురించి చెప్పండి. అసలు టైం ఉంది కదా, ఇంకొక విషయం చెప్పచ్చు కదా, టైం ఉంది కదా. చాలా ఒక ఊరికి పోయినా సార్ నేను, మీరు సోషల్ మీడియాలో వచ్చింది. ఒక ఊరికి పోతే ఆ ఊరిలో పెద్ద మనిషి అందరూ కూర్చున్నారు. ఏమైనా రాజకీయ నాయకులు వస్తారు పోతారు. ఇంకా ఆ గుడిసెలో పిచ్చి పిల్లలు ఉంటాడు, పిచ్చోడు, ఒక పిచ్చోడు ఉంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది. గుడిచే కొట్టుకుపోతే పైసలు మేమే మంచి 50% గుడిచేసినాం, గవాల కూడా ఇల్లు ఇయ్యారు మీరు అని మాట్లాడక ఆ గుడిచే పోయాను నేను. ఒక ముసలమ్మ, వాళ్ళ అమ్మ, 6th class 8th class అబ్బాయి ఉన్నాడు. పోగానే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఈ బాబు ఏం చేస్తారు, వాడు పిచ్చోడు సార్ అంటుంది. వాడు పిచ్చోడు సార్ అంటుంది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు సార్ అంటుంది. ఏం పిచ్చోడమంటే పిచ్చిలేసింది సార్ వాడు అంటున్నాడు. ఆ అబ్బాయిని చూసినట్లు లేడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు. నీది ఏ స్కూల్ అంటే స్కూల్ చెప్పాడు. స్కూల్ ఓడుస్తారు వీడు అంటాడు. స్కూల్కి పోవంటే పోను స్కూల్ పోను అంటుంటాడు, భయపడుతున్నాడు. చూసినాక నేను మంచిగా మాడుతున్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పంటే ఫ్రెండ్స్ పేరు చెప్పాడు. మరి స్కూల్కి పోతున్నాడు అంటే పోతా చెప్పాడు. నువ్వు పోవంటే నేను పోను అంటున్నాడు. కొంచెం నా పిల్లాడు మంచివాడు అని చెప్పి ఆ ఇద్దరు వాళ్ళ అమ్మను బయటకు పంపించిన. నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలో చెప్పునా అని చెప్పాను. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాను. మీ ఫ్రెండ్స్ ఎట్లా వస్తారు, ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ వెళ్ళంగా బయటకు చెప్పేసాడు. మా ఫ్రెండ్స్ అందరికి సైకిల్ ఉన్నది, వాళ్ళ సైకిల్ ముట్టనిస్తలేరు, నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, నాకు సైకిల్ లేదు. అంటే సైకిల్ లేదు కాబట్టి వాళ్ళందరి సైకిల్ ఉన్నది, ఈ పిల్లాడికి సైకిల్ లేదు కాబట్టి ఈ పిల్లాడు వాళ్ళ సైకిల్ ముడితే వాళ్ళు బెదిరిస్తారు, ఇన్సల్ట్ చేస్తారు కాబట్టి పిల్లాడు సైకిల్ తీసుకొని పోలే. సైకిల్ లేదు కాబట్టి స్కూల్ పోతలేడు. నువ్వు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావా? ఎగ్దమ్ నవ్విండు అన్న. పోతా స్కూల్ పోతా, పిచ్చి లేదు ఏం లేదు. పిచ్చోడు ఎట్లా చేస్తాడు? తీసుకొచ్చి సైకిల్ ఓడిస్తే స్కూల్ పోతున్నాడు పిల్లాడు. అనేక స్కూల్స్లలో బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, బెంచీలు లేవు, వాటర్ లేదు. ఇప్పుడు కూడా స్కూల్లో ఇట్లా చాలా స్కూల్స్ కూడా మనం పని చేసినాం.